8/12/2025 ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం డాక్టర్ కె ముత్యం స్మారక హాలులో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలోని తీర్మానాల్లో మిత్రులారా, మొదటిది డిసెంబర్ 14-15-2024 తేదీల్లోనే 50 వసంతాల సభలు విజయవంతంగా పూర్తి చేసుకున్న అరుణోదయ అంటే ఇది 1974 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో ఇక్కడ దాకా తిరిగి 50 వసంతాల పరపూర్తి సభను స్ఫూర్తి సభను ఈ రోజు జరుపుకుంటుంది. గడిచిన 3 తరాల చరిత్రను రికార్డు చేస్తూ అరుణోదయం అనే సావనీరును వెలువరించడం, పలు అరుణోదయాలతో పాటు ఇతరిత్ర విడివిడిగా ఉన్న భావసారూప్యత కలిగిన శక్తుల ఐక్యత ప్రయత్నాలు తీవ్రం చేయడం ఈ స్ఫూర్తి సభ ప్రధాన ఉద్దేశంగా ప్రకటిస్తున్నాం. ఈ సభలోనే అందుకనుగుణంగా 50 ఏళ్లుగా అరుణోదయతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో సావనీర్లో అభిప్రాయాలు అనుభవాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చాం. 3 తరాల నాయకుల అభిప్రాయాలతో ఒక డాక్యుమెంటరీ రూపొందించాం. అట్లాగే 1974లో ఆవిర్భవించిన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రచురించబడ్డ అరుణోదయ ప్రణాళికలను సావనీర్లో ముద్రించాం. అందువల్ల వీటి ఆధారంగా ఐక్యత కోసం క్రింది నిర్దిష్ట ప్రతిపాదనలు చేస్తున్నాం. ఇప్పటి వరకు వెలువడ్డ ప్రణాళికల్లోని ఉమ్మడి అంశాలను విశ్లేషించి ఒక ఉమ్మడి నోటును తయారు చేసుకోవడానికి అంబిక, ప్రొఫెసర్ వినయ్ బాబు, కాకి భాస్కర్, ఆచార్య కట్టా భగవంతరెడ్డి, ఎంశెట్టి శంకర్, డాక్టర్ ఏకే ప్రభాకర్, కొల్లాపురం విమలలతో ఒక ప్రణాళిక కమిటీని వేద్దాం. దీనిని పర్యవేక్షించుటకు దివికుమార్, అనిత, వేణు, పాపయ్య, విమలక్కలను ఏర్పరచుకుందాం. 3 నెలల కాల పరిమితితో ప్రణాళిక రచనను పూర్తి చేసుకుందాం. సభ్యుల పేర్ల విషయం గాని కాల పరిమితిని గాని స్వేచ్ఛగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి వేదికకు అభ్యంతరం లేదు. 2. ఈ ప్రణాళిక కమిటీ పర్యవేక్షణ కమిటీ సమిష్టి కృషితో వచ్చిన నోటును ఆయా అరుణోదయ సంస్థలు తమ కార్యవర్గంలో చర్చించి వాటి సూచనలు చేర్పులు మార్పులు ఆధారంగా ఒక ఫైనల్ ప్రణాళిక రూపొందించాలి. సరిగ్గా 6 నెలల్లో అనగా నవంబర్ మాసంలో ఒక ఐక్యత మహాసభ నిర్వహించుకుని ఆ సభలోనే ఐక్యతను ప్రకటించుకోవాలి. ఆ సభలో సీనియారిటీ, ఉద్యమ అనుభవం, కృషి, బలాబలాలపై ఆధారపడి సర్వామోదంతో ఉమ్మడి అంగీకృత నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. సంస్థల మధ్య ఇంటిగ్రిటీ పెరుగుతున్న క్రమంలో దాన్ని డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అభివృద్ధి చేసుకొని ఏకైక సంస్థగా కొనసాగించడానికి మార్గం సుగమం చేసుకోవాలి. విభేదాలున్నా కలిసి ఉండే సుహృద్భావ వాతావరణంలోనే ఒకే ఐక్య అరుణోదయ నిర్మాణం జరుగుతుందనే ఆశాభావాన్ని స్ఫూర్తి సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. ఏ పేర్లను అయితే ఇక్కడ ప్రకటిస్తున్నామో ఆ పేర్లు గల వారితో మాట వరుసకైనా సంప్రదింపులు జరపలేదు. అందుకు వారు మమ్మల్ని క్షమించి అంగీకరించాలని కోరుతున్నాం. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ క్రూరదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులందరికీ ఈ సభ శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఇది భారత్ పాక్ మధ్య దీర్ఘకాల వినాశకర యుద్ధంగా పరిణమించకుండా ఇరు దేశాలు చేసిన కాల్పుల విరమణ ప్రకటనను స్వాగతిస్తూనే దీనిని ఇరు దేశాల్లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని సభ విజ్ఞప్తి చేస్తుంది. పంచశీల ఆధారంగా ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యతను ప్రపంచ శాంతి లక్ష్యంగా మన ప్రయత్నాలను తీవ్రం చేయాలి. సామ్రాజ్యవాద దేశాలు తమ ఆయుధ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం యుద్ధ వ్యామోహాన్ని, తప్పుడు ప్రచారాలను తీవ్రం చేస్తాయి. దేశం పట్ల ఉన్న అభిమానాన్ని, దేశభక్తి భావనను తప్పుడు లక్ష్యాల దిశగా రెచ్చగొట్టడంలో ఆయుధ కంపెనీలు ఉవ్విల్లూరుతుంటాయి. మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అటు విదేశీ సామ్రాజ్యవాదుల పట్ల అలాగే ఇరు దేశాల్లోనే మతోన్మాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇరు దేశాల ప్రజలకు ఈ సభలు విజ్ఞప్తి చేస్తున్నాయి. స్త్రీల అందాల పోటీలు కాదు, వారి ప్రతిభా పాఠవాలు ప్రదర్శితం కావాలి. స్త్రీల అందాలను మార్కెట్ సరుకుగా మార్చడమో, అందాల పోటీలతో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కాస్మెటిక్ ప్రపంచ ఉత్పత్తులకు, దళారీ వ్యాపారుల ప్రయోజనాలకు ఉపకరిస్తూ స్త్రీల ఆత్మగౌరవాన్ని, అందాల పోటీల స్థాయికి దిగజార్చడాన్ని ఈ సభ ఖండిస్తోంది.
పితృస్వామ్య భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అరుణోదయ హైదరాబాదులో జరుగుతున్న అందాల పోటీలను తీవ్రంగా ఖండిస్తున్నది. వీరనారి ఐలమ్మ, రంగవల్లి, మిడ్కో లాంటి పోరాట యోధులను, వారి సాహసాలను అందాల పోటీగా దిగజార్చవద్దని ప్రభుత్వానికి తెలియజేస్తున్నది. సాంస్కృతిక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అరుణోదయ దీక్షగా పోరాడుతుంది. 120 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడాన్ని భారత కార్మిక వర్గం ముక్త కంఠంతో ఖండిస్తుంది. 4 లేబర్ కోడ్లను చట్టంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను నిరసిస్తూ మే 20, 2025న కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు అరుణోదయ స్ఫూర్తి సభ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తుంది. ఎక్కడికక్కడ కార్మికులతో భుజం కలిపి ఆడిపాడాలని శ్రేణులకు పిలుపునిస్తుంది. మధ్య భారత్లోని ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్, జార్ఖండ్లో ఆపరేషన్ క్లీన్ పేరు మీద ఆదివాసులపై జరుగుతున్న సాయుధ చర్యలను నిలిపివేయాలని మావోయిస్టులు కోరుతున్నట్లు శాంతి చర్చలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని స్ఫూర్తి సభ తీర్మానిస్తున్నది. అనంతపురంకి చెందిన రంగస్థల కళాకారుడు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు శివానందం ఏప్రిల్ 28న ప్రమాదవశత్తు మరణించాడు. అతనికి తగిన నష్టపరిహారం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సాంప్రదాయిక వృత్తి కళాకారులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించి నెల నెల గౌరవ పారితోషికం చెల్లించాలి. వీటన్నింటిపైన ఈనాటి సభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క, అదేవిధంగా అధ్యక్ష కార్యదర్శులు తెలంగాణ ఏపూరి మల్సు రమేష్ పోతుల, వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కదీరయ్య సుధాకర్, వీరందరూ కూడా కోరుతున్నారు. విప్లవాభినందనలతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కూడా ఈ విషయాలను మీ ముందు ఉంచుతుంది. ఈ విషయాలన్నీ, ఈ తీర్మానాలన్నీ మీకు ఆమోదమైతే మీరందరూ గట్టిగా చప్పట్లతో మీ సంఘీభావాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాం.